నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, జూన్ మాసం 2025 సంవత్సరం మరి కన్యా రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ కన్యా రాశిలో గనక తీసుకున్నట్టయితే ఏ నక్షత్రాలు ఏ పాదాలు అనేటువంటిది మీకు తెలియాలి. కాబట్టి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు మాత్రమే ఇందులో ఉంటాయి. శనైశ్చరుడు 29వ తేదీ మార్చి 2029న మీనరాశిలోకి ప్రవేశించి ఉన్నాడు. ఆ తర్వాత వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి గురువు 14వ తేదీ మే 2025న ప్రవేశించాడు. ఆ తర్వాత 18వ తేదీ మేన ఈ యొక్క రాహు కానీ కేతు కానీ అక్కడ కుంభరాశిలోకి, ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి ఉండడం అనేటువంటిది జరిగింది. శుక్రుడు మేషరాశిలో ఉండటం, రవి బుధులేమో ఈ యొక్క వృషభ రాశిలో ఉండటం, కుజుడు నీచబడి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతోంది. ఇకపోతే గురువు తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, మరి 9వ స్థానాన్ని చూస్తున్నాడు. మరి ఈ రకంగా కన్యారాశి వాళ్ళకి ధనస్థానాన్ని, ఆ తర్వాత గృహస్థానాన్ని, శత్రురోగ రుణస్థానాన్ని చూస్తున్నాడు. ఈ స్థానాలన్నీ కూడా ఖచ్చితంగా పదిలమని నేను చెప్పగలను. ధనం అనేటువంటి సమృద్ధిగా దొరుకుతుంది. ఆ తర్వాత గృహం అనేటువంటిది ప్రశాంతంగా సాగిపోతుంది. శత్రురోగ రుణాలు ఏదైతే ఉంటో అవి కూడా సరి అయినటువంటి రీతిలో ఉంటాయి. ఏ రకంగానూ రుణాలు తీర్చేటువంటి అవకాశము, శత్రువులు మీకు ప్రణమిల్లేటువంటి అవకాశము, ఆ తర్వాత రోగం అనేటువంటి నయమయ్యేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటాయి. శనైశ్చరుడు కూడా మీనరాశిలో నుంచి తానున్నటువంటి క్షేత్రం నుంచి 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, దశమ స్థానం అంటే 10వ స్థానాన్ని బలంగా చూస్తాడు. మరి ఏ స్థానాలన్నీ ఇక్కడ చూస్తున్నాడంటే, ఇక్కడ భాగ్యస్థానాన్ని, లగ్నస్థానాన్ని, తర్వాత ఈ యొక్క చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి భాగ్యస్థితి అంటే ఏమిటనంటే, భాగ్యస్థితి అనంటే లక్ అండ్ ఫార్చ్యూన్, అదృష్ట స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. మీ తండ్రి స్థితి అని కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి ఆరోగ్యం కొంతవరకు జాగ్రత్త అని మాత్రం నేను చెప్పగలను. లగ్న స్థితి అని అంటే కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి అని మాత్రం చెప్పగలను. మరి గృహస్థితి అని అంటే క్రమశిక్షణతో, ఒక పద్ధతి ప్రకారంగా, ప్రేమ అనురాగాలతో, భక్తి శ్రద్ధలతో గనక మీరు మెదలినట్టయితే గృహ ప్రశాంతంగా గడిచిపోతుంది జూన్ మాసం అంతా అని కూడా నేను చెప్పగలను. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అత్యాశకు పోయి మాత్రం అపనిందల పాలు కాకండి. ఉన్నది ఉన్నట్టుగా మీరు మీ పేషెంట్స్, డాక్టర్లు అయితే పేషెంట్స్, ఇంజనీర్స్ అయితే కస్టమర్సు, లేకపోతే ప్రభుత్వ రంగం, ఆ రకంగా మరి ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా, ఒక సంఘంలో అప్రతిష్ట పాలు కాకుండా పద్ధతి ప్రకారంగా నడుచుకుంటూ, ఈ రకంగా ఈ ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నడిచినట్టయితే ఎటువంటి ప్రమాదము లేదు. ఎంచేతనంటే అక్కడ మీనరాశిలో శనైశ్చరుడు ఉండి మీ కన్యారాశిని చూస్తూ చక్పెడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏమాత్రం మీరు అధర్మంగా ప్రవర్తించినా మీరు దెబ్బతినిపోతారు అని మాత్రం నేను చెప్పగలను. ఇది కదా ఫలితము. ఇకపోతే గురువు వల్ల ఏదో ఒక రంగా మీరు గెటాన్ అవుతారు. అంత మాత్రం చేత శనైశ్చరుని మంత్రం గట్టివాడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుతూ, ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఈ మాసమంతా మీరు గడపాల్సినటువంటి పరిస్థితి. అపజయాలు ఎరగకుండా ఉంటారు. చలనచిత్ర రంగం అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్స్ కానీ, లేకపోతే కార్మికులకు కానీ, ఆ తర్వాత వ్యాపార రంగాలు కానీ అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తూ ఆనందంగా, హాయిగా, హ్యాపీగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. అనేక రకాలైనటువంటి శుభాలు మీకు కలుగుతాయి ఈ మాసం అంతా కూడా. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.